ఎం సహాయక్ అనేది ఎగ్జామ్లో అడగవచ్చు. గతంలో ఏమడిగారు, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని అడిగేవారు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సహాయక్ ప్రోగ్రామ్ అనేది లాస్ట్ మైల్ సెల్లర్స్ అండ్ సింప్లీ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ను కూడా చేరాలి అని చెప్పేసి, అంటే ఎవరైతే అమ్మడానికి సిద్ధంగా ఉన్న మన వ్యవసాయదారులు లేదా ఈ వ్యవసాయ ఉత్పత్తిదారులు అందరినీ కూడా రీచ్ కావాలి. అంటే ఇక్కడ మీడియేటర్స్ లేకుండా అయితే కొనుగోలు జరగదు. కానీ ప్రభుత్వం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా ఎవరు ఎక్కువ రేటు అమ్మితే ఆ ఎక్కువ రేటుతో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అంత రేటుతో తీసుకోవచ్చు. ఇక దళారులందరూ కుమ్మక్కై ఒక రేటుని కన్ఫర్మ్ చేయడం అనేది ఉండదు. అందుకోసం ది ఆభర్ కలెక్షన్, నాట్ ఆధార్, ఆభర్ కలెక్షన్ ఓకల్ ఫర్ లోకల్ అవుట్లెట్ స్టోర్ మార్కెట్ ప్లేస్ లాంచ్ టు ప్రమోట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్. చూడండి, హ్యాండీక్రాఫ్ట్స్ ప్రొడక్ట్స్ సంబంధించి మళ్ళీ కొత్త విషయం చదువుకుంటున్నాం. ఇందాక ఒకటి కొత్త విషయం ఏంది, సహాయక్. ఇక్కడనేమో ఆభర్ కలెక్షన్ ఓకల్ ఫర్ లోకల్ అవుట్లెట్ స్టోర్. ఇట్లాంటివి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మీరు రాసుకోవచ్చు. ఓకల్ ఫర్ లోకల్ అవుట్లెట్లు ఏంటి అనేది చూద్దాం. అయితే ఇక్కడ ఈ ఇందాక చెప్పిన 1,00,000 కోట్ల దాటింది అన్నాం చూడండి మర్చెండైజ్ వాల్యూ. అయితే ఏది క్వార్టర్ అండ్ క్వార్టర్ గ్రోత్లో 136% అయితే దాటడం జరిగింది. మామూలుగా మనకు తెలుసు 2016లో ఈ క్వశ్చన్ చాలా మట్టుకు అడిగేవాళ్ళు. ఈ మార్కెట్ అంటే ఏంటిది, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటే ఏంటిది. నాకు తెలిసి ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు మీ డిస్టిక్లో కూడా ఒక ఆన్లైన్ మనం ఏదైతే ప్రభుత్వ మార్కెట్ యార్డ్ని ఆన్లైన్ చేసి ఉంటారు, మీ మండలిని కూడా. అట్లా దీని ద్వారా ఏం చేస్తున్నారంటే పాన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ అండ్ సర్వీసెస్కి అందరినీ కలిపి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ కింద తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఏ క్వార్టర్లో ఎంత అడిగిన్లు ఎంత అనేది మనకు అవసరం లేదు, కానీ 136% అని చెప్పేసి ఇది ముఖ్యంగా 1,00,000 crore మైల్ స్టోన్ని దాటడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కోల్, డిఫెన్స్ అండ్ పెట్రోలియం అండ్ గ్యాస్ వాళ్ళు కూడా టాప్ ప్రొక్యూరర్స్గా ఈ క్వార్టర్లో ఉన్నారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన 42,500 కోట్ల ఉత్పత్తులు ప్రొడక్ట్ అయినాయి. అంటే గతంలో కూడా మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, వాటి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ బాడీస్ అంటే ఏంటి, ఏమొచ్చినాయి, కోల్, డిఫెన్స్ రంగానికి సంబంధించినవి, మరి పెట్రోల్, గ్యాస్ సంబంధించినవి కూడా దీంట్లో వస్తాయి. నెక్స్ట్ అయితే జీఈఎం సహాయక్ ప్రోగ్రామ్ అనేది పాన్ ఇండియా నెట్వర్క్లో 6 నుండి 7,000 ట్రైన్డ్ సర్టిఫై అక్రెడిటెడ్ ట్రైనర్స్ ఏం చేస్తారంటే వారి యొక్క సేవలను అందిస్తూ ఉంటారు దీని ద్వారా. అయితే బిజినెస్ ఆపర్చునిటీస్ని పెంచుతారు అన్నమాట. అయితే దీని ద్వారా ఏమైతుందంటే ఇంకా ఈ జీఎం సహాయకులు అనేవాళ్ళు, ఈ ట్రైనర్డ్ ఎవరైతే ఉన్నారో 6 నుంచి 7,000 మంది సహాయకులు, తెలుగు వాళ్ళకు కూడా అర్థమైంది. సహాయకులు అంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, వాల్యూ యాడెడ్ సర్వీస్ని అందించడానికి కోసం ఉన్నారు. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కూడా అందించడంలో ఈ జీఎం అనేది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ క్రింది వాటిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సహకరించేదాన్ని గుర్తించండి అని అడిగినా కానీ జీఈఎం లేదా గ్రామ సహాయకుల ద్వారా కూడా అందుతుంది అని కూడా చెప్పచ్చు. రైట్, ఇంకా దీనికి సంబంధించి ఓకే, జీఎం వాళ్ళు ఏం చేశారు, ద ఆభార్ కలెక్షన్ అంటే ఏంటంటే జీఎం లాంచ్ ఇట్ సిగ్నేచర్ ఇనిషియేటివ్, ఒక ప్రాముఖ్యమైన ఇనిషియేటివ్ ఏం లాంచ్ చేశారు, ఆభార్ కలెక్షన్ అనేది ఓకల్ ఫర్ లోకల్ అవుట్లెట్ స్టోర్ మార్కెట్ ప్లేస్లో ఆధారంగా 120 హ్యాండీక్రాఫ్టెడ్ గిఫ్ట్ ఐటమ్స్ కావచ్చు, హ్యాంపర్ ఫీచరింగ్ సెలెక్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్లో భాగంగా, మరియు జిఐ కేటగిరీలో ఉన్న వాటికి కూడా ఏం చేస్తున్నారంటే 500 నుంచి 25,000 రూపాయల విలువైన వాటిని అయితే ఏం చేస్తున్నారంటే అక్కడ లోకల్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని గుర్తించి వాళ్లకు అవుట్లెట్ స్టోర్ మార్కెట్ ప్లేస్ని ఇక్కడ అందించడం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఆభార్ కలెక్షన్ అనేది లోకల్ వాళ్ళకు సంబంధించి ఇండిజినస్ ఆర్ట్స్ కావచ్చు, క్రాఫ్ట్, చేతికి సంబంధించిన చేతితో తయారు చేసిన వస్తువులు, వాళ్ళ కళారూపాలు, వీటన్నింటినీ కూడా వాళ్ళు ఎంపోరియంస్లో ఉంచి సేల్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సీఈఓ ఎవరు, శ్రీ ప్రశాంత్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు. ఓకే, సీఈఓ పేరు అడగచ్చు, అడగకపోవచ్చు. సో ఇదండి, దీనికి సంబంధించి మినిమం ఇంత అవగాహన అనేది ఉండాలి. అయితే
ఇంకోటి ఏంటంటే జిఎంఏఐ అంటే ఏంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్ని కూడా తయారు చేశారు. దాన్నే ఈ జిఈఎం అంటే మనకు తెలిసే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జిఈఎంఏఐ. అయితే దీన్ని మనము లాజికల్ రీజనింగ్ లాగా ఆలోచిస్తే ఏఐ వేరు, జిఈఎంఏ. అక్కడ ఎగ్జామ్లో సడన్గా జిఈఎంఏ అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం గమనించండి, జిఈఎంఏ అంటే దీనికి సంబంధించింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, జిఈఎంఏ అంటే ఏంటిది, మరి ఓకల్ ఫర్ లోకల్ అవుట్లెట్స్ లేదా దీన్ని ఏమంటారు ఆభార్ కలెక్షన్స్ అని కూడా అంటారు, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్ కలెక్షన్ కూడా. మరి గవర్నమెంట్ యొక్క ఉత్పత్తులు కూడా 1,00,000 కోట్లు దాటినాయి. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్కి సంబంధించినవి కోలు, పెట్రోలు, గ్యాస్, డిఫెన్స్ అన్నాము. గత క్వార్టర్తో పోలిస్తే ఇప్పుడు ఎంత 136% అన్నాము. సో ఇదండి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసిన అంశం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి డైలీ నేను మీకు నిన్న ప్రామిస్ చేసినట్లుగా కరెంట్ ఎకానమీకి సంబంధించి మీకు 126 మార్కులు దాటించాలన్న ఉద్దేశంతో ఇవి తీస్తున్నాను. అయితే ఒకడెవడో ఏం చేశారు, మీకు ఎక్కువ మంది రావాలని చెప్పేసి ఇట్లా చేస్తుందా అని చెప్పేసి అన్నారు. నాలాంటి ఆత్మాభిమానం ఉన్నోళ్ళని అట్లా అంటే బాగుండదు. నేను బయట ఫ్యాకల్టీ లాగా చూస్తూ ఊరుకోను. అట్లా పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడితే నాతో పెట్టుకున్నాడు ఇంతవరకు కూడా ఎవడు కూడా వాదంతా వాడే పోయినోడు ఉన్నాడు. కానీ నేను ఏమనను, అంత స్పిరిచువల్ పవర్ ఉంది నా దగ్గర. సో ఇది భయపెట్టాలని